సో మనం ప్రీవియస్ క్లాసెస్లో ఈ మాక్ టెస్ట్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాం. సో ఈ మాక్ టెస్ట్ ఇంకా నేను కొన్ని అయితే చూశాను, వాటిలో కొన్ని టాపిక్స్ అయితే రిపీటెడ్గా వస్తున్నాయి. అందువల్ల ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్ అన్న ఉద్దేశంతో ఈరోజు క్లాస్లో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేటటువంటి టాపిక్ అయితే తీసుకోవటం జరిగింది. సో షూర్గా ఈ టాపిక్ నుంచి అయితే 1 మార్క్ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే క్వశ్చన్స్ అయితే కూడా దాదాపు మోస్ట్ ఆఫ్ ద ఈ మాక్ టెస్ట్స్ అయితేనేమి, మళ్ళీ తర్వాత కొన్ని ఈ గ్రాండ్ టెస్ట్ లాంటివి కూడా కండక్ట్ చేస్తున్నారు కదా, వాటిలో ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి సంబంధించి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే రావటం నేనైతే గమనించాను. సో ఈ టాపిక్ మీరు జాగ్రత్తగా విన్నట్లయితే 1 మార్క్ అయితే వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది. లెట్ స్టార్ట్ అవర్ క్లాస్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, అసలు ఏంటి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని అంటే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ రెఫర్స్ టు ద గ్రామటికల్ రూల్ దట్ ద సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ ఇన్ ఎ సెంటెన్స్ మస్ట్ అగ్రీ ఇన్ నెంబర్. సో అగ్రీ అవ్వాలి. ఎవరెవరు అగ్రీ అవ్వాలా? సబ్జెక్ట్ వర్బ్ అగ్రీ అవ్వాలి. సబ్జెక్ట్ యొక్క నెంబర్ని బేస్ చేసుకుని. ఏంటి సబ్జెక్ట్ ఎన్ని నెంబర్స్ ఉండొచ్చు అని అంటే, సింగులర్, ఏకవచనం, ప్లూరల్, బహువచనం. సో సబ్జెక్ట్ అనేది ఏకవచనం అయితే, సబ్జెక్ట్ అయితే బహువచనం అయితే, దానికి తగ్గట్టుగా వర్బ్ అనేది అగ్రీ అవ్వాలన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే, సింగులర్ సబ్జెక్ట్స్ టేక్ సింగులర్ వర్బ్స్, ప్లూరల్ సబ్జెక్ట్స్ టేక్ ప్లూరల్ వర్బ్స్. సో సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చేసి సింగులర్ వర్బ్స్ని తీసుకుంటే, ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చేసి ప్లూరల్ వర్బ్స్ని తీసుకుంటే, మనం కొన్ని సింపుల్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఐఎమ్ ఎ టీచర్, హీ ఈజ్ ఎ డాక్టర్, షీ ఈజ్ అన్ యాక్టర్. చూడండి, ఐ, హీ, షీ ఇవి సింగులర్స్ కాబట్టి ఇక్కడ యామ్, ఈజ్ వచ్చింది. ఒకవేళ వాజ్ కూడా రావచ్చు, బికాస్ ఇవి షీ కాబట్టి, షీ, హీ, ఐ పాస్ట్ ఫామ్లో వాజ్ రావచ్చు. బట్ ఇక్కడ ఆర్ అనేది లేకపోతే వర్ అనేది ఈ సింగులర్ సబ్జెక్ట్స్కి రాదు. సో చూడండి, వీ అనే దానికి వీఆర్, దే వర్. గమనిస్తున్నారా? ఇదే సింపుల్గా చెప్పాలంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. అంతేకాకుండా ఇప్పుడు ప్రదీప్ ప్లేస్. సో ప్రదీప్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి ప్రజెంట్ సింపుల్లో ప్లేస్ అని వస్తుంది. చూసారా, ఈ ప్లేకి ఎస్ఆర్ఎస్ ఎందుకు వచ్చిందనంటే ఈ సబ్జెక్ట్ని బట్టి. షీ డస్ నాట్ వాచ్ టీవీ. సో ఈ డస్ అనేది కూడా ఎందుకు వచ్చిందనంటే షీ ఉంది కాబట్టే వచ్చింది. ఐ వాచ్ టీవీ, ఐకి ఇక్కడ మనకి ప్రజెంట్ సింపుల్ అయినప్పటికీ కూడా ఇక్కడ వాచెస్ అని అలాగేమీ రాలేదు. అంటే క్లియర్గా చెప్పాలి అని అంటే సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ అని అంటే, సో సబ్జెక్ట్ యొక్క నెంబర్ని బేస్ చేసుకొని ఒక సర్టన్ వర్బ్ అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సరే, కొన్ని ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మనమైతే చూద్దాం. సో ఇక్కడ మీరు ఇంతకుముందే చూశారు ఒక మోడల్, అది ఇక్కడ ఇంకొక మోడల్ చూసినట్లయితే కాంపౌండ్ సబ్జెక్ట్స్. సో కాంపౌండ్ సబ్జెక్ట్స్ అని అంటే ఒక సబ్జెక్ట్ కాదు, ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే అవి అండ్ అనే కంజంక్షన్తో గనక అవి ఆ 2 సబ్జెక్ట్స్ గనక కలిస్తే అప్పుడు మనం ఉపయోగించాల్సినటువంటి వర్బ్ ఏంటి అని అంటే ఆర్. చూడండి, అమర్ అండ్ ప్రదీప్ అంటే ఇద్దరు అనుకోవాలి. సో అమర్ అండ్ ప్రదీప్ అంటే ఇద్దరు, ప్లూరల్ అనుకోవాలి కాబట్టి ఆర్ వస్తుందన్నమాట. సో ఓకేనా? ఎప్పుడైనా కూడా 2 సబ్జెక్ట్స్ అండ్ అనేటటువంటి కంజంక్షన్స్తో కలిస్తే, ఐ రిపీట్, 2 సబ్జెక్ట్స్ అండ్ అనే కంజంక్షన్తో కనుక అవి కలిస్తే అప్పుడు వచ్చేటటువంటి వర్బ్ ప్లూరల్ వర్బ్ అవుతుంది. ఓకేనా? అండ్ వచ్చింది, ఆర్ అనేది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా కొన్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉంటాయి. సో ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఇవి మీరు నోట్ చేసుకోండి, లేకపోతే బై హార్ట్ చేయండి, ఎగ్జామ్ దగ్గరకు ఉంది కాబట్టి. ఏంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని అంటే, ఎనీవన్, ఎవ్రీవన్, సమ్వన్, నో వన్. సో 1కి సంబంధించి ఎన్ని రకాలుగా చెప్తాం మనం? ఎనీవన్, ఎవ్రీవన్, సమ్వన్, నో వన్, ఇది 4 రకాలుగా చెప్తాం కదా 1కి సంబంధించి. అదొకటి. ఈచ్, ఐదర్ అండ్ నైదర్. ఓకేనా? సో ఎనీవన్, ఎవ్రీవన్, సమ్వన్, నో వన్, ఈచ్, ఐదర్ అండ్ నైదర్. సో ఇవి సింగులర్గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఇవి సింగులర్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి దాని తర్వాత వచ్చే వర్బ్ ఏమవుతుందనంటే సింగులర్ వర్బ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎవ్రీవన్ లవ్స్ ఏ గుడ్ స్టోరీ. సో లవ్స్ అని ఎందుకు వచ్చిందని అంటే
ఇక్కడ ఎవ్రీవన్ అనే దాన్ని మనం సింగులర్ సబ్జెక్ట్గా చేసాం. అంటే ఎవ్రీవన్ అని అంటే ఒకళ్ళే తీసుకోవాలి. ఆ ఒకరు హీ కావచ్చు, షీ కావచ్చు, ఎవరైనా ఒకళ్ళు. అర్థమవుతుందా? సో ఎవ్రీవన్ అని వచ్చిందని అంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే సింగులర్గా కన్సిడర్ చేయాలి. సింగులర్ వచ్చిందని అంటే ఇక్కడ ప్రజెంట్ సింపుల్లో లవ్స్ అని పెట్టడం జరిగింది. క్లియర్? సో ఎగ్జాంపుల్ నెంబర్ 2 చూద్దాం. ఇవైతే సింగులర్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కదా, అట్లానే ప్లూరల్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. సో ఫ్యూ, మెనీ, సెవెరల్. ఓకేనా? ఫ్యూ, మెనీ, సెవెరల్. ఈ ఫ్యూ, మెనీ, సెవెరల్ అనే సబ్జెక్ట్స్తో కనుక ఒక సెంటెన్స్ కనుక స్టార్ట్ అయితే ఇవి ప్లూరల్ కాబట్టి మనకి దానికి సంబంధించి వర్బ్ ఏమొస్తుంది అంటే ప్లూరల్ వస్తుంది. అంటే ఇక్కడ హ్యావ్ అని రావటం జరిగింది. హ్యావ్ అనేది మనం దేనికి ఉపయోగిస్తాం? వీ హ్యావ్, దే హ్యావ్ అని ఉపయోగిస్తాం. సింగులర్ అయితే కనుక, సింగులర్ అయితే అంటే హీ షీట్ అయితే కనుక మనం ఏం ఉపయోగించేవాళ్ళం? హ్యాజ్ ఉపయోగించాం. సో ఇక్కడ మెనీ తర్వాత హ్యాజ్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేశాడు? హ్యావ్ యూజ్ చేశాడు. అంటే మెనీ అని అంటే ఇక్కడ ప్లూరల్ అన్నట్టు లెక్క. సో మీరు ఒక్కసారి ఆ విధంగా చూసేసుకోండి. ఎనీవన్, ఎవ్రీవన్, సమ్వన్, నో వన్, ఈచ్, ఐదర్ అండ్ నైదర్. ఇవి సింగులర్ వర్బ్స్ కాబట్టి ఏమొస్తుంది? వర్బ్ సింగులర్ వర్బ్ వస్తుంది. ఇక ప్లూరల్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఫ్యూ, మెనీ, సెవెరల్. ఓకేనా? ఇవి వచ్చినప్పుడు ప్లూరల్ వస్తుంది. అయితే ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఈచ్, ఐదరు, నైదరు ఇవి ఉపయోగించే విధానాన్ని బట్టి కొంచెం రూల్ అయితే చేంజ్ అవుతుంది. ఇంత మటుకి క్లియర్ కదా? నెక్స్ట్ చూద్దాం. ఐదర్ ఆఫ్ ది, నైదర్ ఆఫ్ ది అని వచ్చినాయి అనుకోండి. ఐదర్ ఆఫ్ ది, నైదర్ ఆఫ్ ది అని కానీ వచ్చినాయి అనుకోండి. ఏం చేయాలి చూద్దాం. ఐదర్ ఆఫ్ ది ఈజ్ యూజ్డ్ టు రెఫర్ వన్ అవుట్ ఆఫ్ 2 ఆర్ మోర్ ఆప్షన్స్. సో ద వర్బ్ స్టేస్ సింగులర్. చూడండి, ఐదర్ ఆఫ్ ది అని వచ్చినా ఓకేనా. అదేవిధంగా నైదర్ ఆఫ్ ది అని వచ్చినా కూడా ఓకేనా. ఐ రిపీట్, ఐదర్ ఆఫ్ ది అని వచ్చినా, అదేవిధంగా నైదర్ ఆఫ్ ది అని వచ్చినా, మనం ఇందాక నేర్చుకున్నాం ఐదర్, నైదర్, నో వన్ అట్లా. కొన్నిసార్లు ఐదర్ పక్కన ఆఫ్ ది కూడా వచ్చేస్తాయి. అఫ్కోర్స్ మోస్ట్లీ ఐదరు, నైదరు వచ్చిందని అంటే 2 రకాలుగా వస్తుంది. ఇది ఒక రకం. ఇంకో రకం ఏంటనేది నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం. ఓకేనా? ఐదర్ ఆఫ్ ది, నైదర్ ఆఫ్ ది అని వస్తే మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి అని అంటే అది సింగులర్. ఓకేనా? ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఐదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ వాస్. చూడండి ఇక్కడ స్టూడెంట్స్ అని ఉంది. అదేవిధంగా నైదర్ ఆఫ్ ద బుక్స్, ఇక్కడ కూడా బుక్స్ అని ఉంది. సో యాక్చువల్గా స్టూడెంట్స్, బుక్స్ ప్లూరల్ కదా. స్టూడెంట్స్ అంటే ప్లూరల్, బుక్స్ అన్నా కూడా ప్లూరల్. కానీ ఐదర్ ఆఫ్ ద, నైదర్ ఆఫ్ ద, దీన్ని బట్టి ఐదర్ ఆఫ్ ద అని ప్లూరల్ ఉంటుంది, నైదర్ ఆఫ్ ద అని ప్లూరల్ ఉంటుంది. బట్ మనం సింగులర్గా మనం చూసుకోవాలి. దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్పట్లేదు కానీ సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఐదర్ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ ఉన్నప్పటికీ సింగులరే వస్తుంది. ఐదర్ ఆఫ్ ద, నైదర్ ఆఫ్ ద తర్వాత సింగులర్ వర్బే పెట్టాలని అయితే గుర్తుపెట్టుకోండి. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఐదర్ ఆర్, నైదర్ ఆర్ వస్తే ఏం చేయాలి? ఐదర్ ఆఫ్ కాదండి, ఇక్కడ ఐదర్, నైదర్ వస్తే ఐదర్ ఆరు, నైదర్ ఆర్ అంటే ఇక్కడ మనం 2 క్లాజులు ఉంటాయి. అది ఎలా చేయాలి, ఎట్లా చూడండి. రూల్ ఏంటనంటే వర్బ్ మస్ట్ అగ్రీ విత్ ద నౌన్ క్లోజెస్ట్ టు ఇట్. సో ఇక్కడ వర్బ్, ఇక్కడ ఇదొక సబ్జెక్ట్ ఉంది, ఇదొక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక వర్బ్ ఉంది. సో ఈ వర్బు ఏ సబ్జెక్ట్కి అయితే దగ్గర ఉందో, దీనికి దగ్గర ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని ఇది సింగులర్ అనుకో ఇది సింగులర్ ఉంటుంది, ఇది ప్లూరల్ అనుకో ఇది ప్లూరల్ ఉంటుంది. ఐ రిపీట్, 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 2 సబ్జెక్ట్స్లో మన వర్బ్ అనేది దేనికి దగ్గర ఉంటే దాన్ని బేస్ చేసుకొని దాని రూపం అయితే మారుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఐదర్ ఆఫ్ ద టీచర్, టీచర్ సింగులర్, ఆర్ ద స్టూడెంట్స్, స్టూడెంట్స్ ప్లూరల్. ఇప్పుడు ఆర్ వచ్చింది. ఆర్ ఎందుకు వచ్చిందనంటే ఆర్కి దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఎవరు? స్టూడెంట్స్ కాబట్టి. ఐ రిపీట్, టీచరు, స్టూడెంట్స్ ఇద్దరున్నారు. మనం ఇక్కడ ఆర్ ఎందుకు ఉపయోగించామనంటే స్టూడెంట్స్ అనే దానికి దగ్గరగా క్లోజ్గా ఉన్నది ఎవరు? స్టూడెంట్స్ కాబట్టి ఇలా పెట్టాం. అదే ఇప్పుడు దీన్ని తిప్పి రాసామనుకోండి, ఐదర్ ద స్టూడెంట్స్ ఆర్ ద టీచర్. ఇప్పుడు ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. ఎందుకు? టీచర్ అనేది దగ్గర ఉంది కాబట్టి.
ఓకేనా, అర్థమైంటుందా మీకు. ఇప్పుడు అదేవిధంగా నైదర్ కూడా, నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్, టీచర్ సింగులర్ దగ్గర ఉంది కాబట్టి ఈజ్, నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్, చూడండి స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇది ఆర్ అయింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే వర్బ్ మస్ట్ అగ్రీ విత్ ద నౌన్ క్లోజెస్ట్ టు ఇట్, దానికి దగ్గరగా ఉన్న దాంతో అగ్రీ అయితే చాలు. ఓకేనా, నెక్స్ట్ చూస్తాం ఏ నెంబర్ ఆఫ్ అండ్ ది నెంబర్ ఆఫ్. దీనికి సంబంధించి మాక్ టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్లో అయితే నేను చెప్పాను. ఏ నెంబర్ ఆఫ్ అంటే అది ప్లూరల్ వర్బ్. ఓకేనా, ఏ నెంబర్ ఆఫ్ అంటే అది ప్లూరల్ వర్బ్. ది నెంబర్ ఆఫ్ అని వస్తే సింగులర్ వర్బ్ పెట్టాలి. ఓకేనా, ఏ నెంబర్ ఆఫ్ అని వస్తే ఏం చేయాలి చెప్పండి, ప్లూరల్ వర్బే పెట్టాలి. ది నెంబర్ ఆఫ్ వస్తే సింగులర్ వర్బ్ పెట్టాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్, ఏ నెంబర్ ఆఫ్ కార్స్ వర్. చూడండి 6 వర్ అనేవి ప్లూరల్స్. ఓకేనా, ఎందుకు ఏ నెంబర్ ఆఫ్ వచ్చింది, అర్థమవుతుందా. మరి ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ది నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అంటే ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నారు కాబట్టి ది నెంబర్ ఆఫ్ అని వస్తే సింగులర్, ది నెంబర్ ఆఫ్ అని వస్తే సింగులర్. గుర్తుపెట్టుకుంటారు కదా, ఏ నెంబర్ ఆఫ్ వస్తే కనుక ప్లూరల్, ది నెంబర్ ఆఫ్ వస్తే సింగులర్. దీనికి సంబంధించి మనం మాక్ టెస్ట్ 1లో ఒక క్వశ్చన్ కూడా అయితే ఉండటం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ అమౌంట్స్ అండ్ డిస్టెన్సెస్. చూడండి $5 ఈజ్, చూడండి డాలర్స్ అని ఉన్నా రూపీస్ అని ఉన్నా ఏమున్నా కూడా మనము దీన్ని కన్సిడర్ చేయకూడదు, దీన్ని కన్సిడర్ చేయాలి. ఓకేనా, 10 miles ఈజ్. సో 10 miles అని అంటే సింగులర్గానే తీసుకోవాలి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అమౌంట్స్ అండ్ డిస్టెన్సెస్ వచ్చినప్పుడు సింగులర్గా తీసుకోవాలి. ఓకేనా, సో 5 కావచ్చు 10 కావచ్చు ఎంత కావచ్చు, ఇక్కడ $5 ఈజ్ 10 miles ఈజ్ ఎ లాంగ్ వే టు వాక్. ఓకేనా, 3 weeks ఈజ్ ద యూజువల్ వెయిటింగ్ టైం. ఓకేనా, అమౌంట్స్ డిస్టెన్సెస్ వచ్చినప్పుడు అమౌంట్ని మనం సింగులర్గా చూడాలి, డిస్టెన్స్ని మనం సింగులర్గా చూడాలి, టైం డ్యూరేషన్ని కూడా మనం సింగులర్గా చూడాలి. ఐ రిపీట్, అమౌంట్ ఈజ్ కన్సిడర్డ్ సింగులర్, డిస్టెన్స్ ఈజ్ కన్సిడర్డ్ సింగులర్ అండ్ ఆల్సో టైం డ్యూరేషన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సింగులర్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ చూద్దాం ఫ్రేజెస్ బిట్వీన్ సబ్జెక్ట్స్ అండ్ వర్బ్. ఓకేనా, కొన్నిసార్లు మన సబ్జెక్టుతో వర్బ్ అగ్రి అవ్వాలి, కానీ సబ్జెక్ట్ పక్కన కొన్ని ఎక్స్ట్రా మాటలు ఉంటాయి, వాటిని మనం పట్టించుకోకూడదు. చూడండి ఇక్కడ ద బుక్ కామా కూడా ఉంటుంది ఇట్లాంటి వాటికి. అలాంగ్ విత్ ద నోట్స్ వాజ్ లెఫ్ట్ ఆన్ ద డెస్క్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరేంటి, ద బుక్ సింగులర్, ఇదే చూసుకోవాలా మనం. అలాంగ్ విత్ ద నోట్స్ అని నోట్స్లో మనకి ప్లూరల్ ఉందని వర్రని పెట్టకూడదు. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ, ద బుక్ అనేదే సబ్జెక్ట్. కాబట్టి దీంతో వర్బ్ అగ్రి అవ్వాలి. ఈ మధ్యలో ఉండే ఫ్రేజు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఆ తర్వాత ద బాక్సెస్. ఓకేనా, ద బాక్సెస్ చూడండి, ద బాక్సెస్ ఆఫ్ చాక్లెట్. చూడండి ఇక్కడ ద బాక్సెస్ ఆఫ్ చాక్లెట్ సింగులరు ఈజ్ అని అనుకోకూడదు. ద బాక్సెస్ అనేది ఏంటి చెప్పండి, మన సబ్జెక్టు. సో బాక్సెస్ అన్నాడు కాబట్టి అది ప్లూరల్ కాబట్టి ఇది ఆర్ అనేది వస్తుంది. ఓకేనా, ఇంకా ద కార్ యాజ్ వెల్ యాజ్ ద బైక్స్. ఇక్కడ బైక్స్ అని ఉన్నా కూడా మనం కార్ అనే దాన్నే సబ్జెక్ట్గా తీసుకోవాలి. సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి వర్బ్కి ఏమొచ్చింది, ఎస్ఆర్ఈఎస్ వచ్చింది, అంటే నీడ్స్ అని వచ్చింది అనమాట. క్లియర్? దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో అడగండి. సో అండ్ మీరు ఇంతవరకు వీడియో చూసారనంటే హోప్ మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. దట్స్ ఆల్.